హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలామంది చెప్పారండి మీ పూజ గది చాలా బాగుందని. వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ వీడియో ఏంటి అంటే, నేను పూజ గదిని ఎలా సర్దుకుంటాను, అదేవిధంగా ఈ విగ్రహాలన్నీ ఎక్కడ తీసుకొచ్చాను, రోజు ఎలా పూజ చేసుకుంటాను, టిప్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని విషయాలు కూడా మీతో ఈ వీడియోలో అనేది షేర్ చేసుకుంటాను. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తారా. చాలామందికి పూజ గది చిన్నగా ఉంటుంది, అదేవిధంగా ఏదో ఒక బాక్స్లో పెట్టుకున్నట్లుగా పెట్టేసుకుంటూ ఉంటారు. మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా తీసుకుంటున్నప్పుడు మనకు పూజ గది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండడానికి ఈ పూజ గదే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా, ఎవరిపైన అరవకుండా, అదేవిధంగా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా చేయగలుగుతాం. కాబట్టి నా ప్రకారం అయితే పూజ గది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎక్కువగా టైం అనేది పూజ చేసేటప్పుడే స్పెండ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన అనేది చేయాలండి. అది ఉదయమా లేదా సాయంత్రమా అనేది అది వాళ్ళ ఇష్టం అన్నమాట. నేనైతే మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ కూడా చేస్తానన్నమాట. ఎందుకంటే దీపం పెట్టినప్పుడే మనం ఆ కొద్ది 5 నిమిషాలైనా కానీ ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రతిరోజు కూడా పరిగెడుతూనే ఉంటాం కదా, ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా. సో అలాంటప్పుడు మనకు మన పైన మనం కొద్దిగా అయినా ప్రశాంతంగా మన మనసుని ఉంచుకోవడానికి టైం దొరికేది పూజ చేసేటప్పుడే. అందుకే నేనైతే తప్పకుండా ఈ సమయాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోనండి. మా ఇంట్లో అయితే ఎక్కువగా మా ఆయనే పూజ అయితే చేస్తూ ఉంటారు. నేనైతే ముందుగా ఆయనకన్నీ కూడా సిద్ధం చేసిస్తాను. అంటే అలంకరణ, దీపాలన్నీ కడిగేసి వాటిని క్లీన్ చేసి వాటిని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఉంచి వాటికి పసుపు, గంధం అన్నీ కూడా ఇలా అన్ని అరేంజ్మెంట్స్ అయితే నేనే చేస్తాను. ఆయన వచ్చి దీపం పెట్టి ఇక కడ్డీలు, సాంబ్రాణి ఇవంతా వెలిగించి ఆయన ఆఫీస్కి అయితే వెళ్తారు. సో మా ఇంట్లో అయితే నార్మల్గా ఇదే జరుగుతుంది. అదేవిధంగా ఏమన్నా వ్రతాలు, శుక్రవారం అలా వస్తే మాత్రం నేనే అయితే పూజలు అయితే చేసుకుంటానండి. అది నేను అర్లీ మార్నింగ్ లేచే చేసుకుంటాను. అది ఎందుకో నాకు అలా చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడైతే నాకు డిస్టర్బ్ చేయడానికి ఎవరూ ఉండరు. ప్రశాంతంగా హాయిగా అయితే పూజ చేసుకుంటాను. ఇక దేవుడి రూమ్ అంతా కూడా నేను మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు ఏమైనా డర్టీగా ఉన్నా, అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అగ్గిపెట్టెలన్నీ ఒక చోట, ఒత్తులు ఒక చోట, పసుపు కుంకుమ ఒక చోట మనం ప్రతిరోజు యూస్ చేస్తూ ఉంటాం. కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి. సో వాటన్నిటిని ఇలా ప్రతి నెల కూడా క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం ఏవైనా అనవసరమైన వస్తువులు ఉంటే మనం తీసేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎలా అందుబాటులో కావాలి, నిత్య పూజ ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం కదా, మనకు ఏవి ఎప్పుడు అవసరం అనే దాన్ని బట్టి మనం అరేంజ్మెంట్ అయితే చేసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, పూజ గది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ ఉన్నట్లు దేవునికి కూడా ఒక రూమ్ అనేది తప్పకుండా మీరు ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఈ జీవితం మనకి దేవుడిచ్చిన వరమే కాబట్టి ఆయన కోసం మనం కొద్దిగా ప్లేస్ని అయితే కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఇక్కడ నేను ఈ ర్యాకులను అయితే అరేంజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ 2 ర్యాకులో నా దగ్గర ఉన్నటువంటి పూజ సామాగ్రి మొత్తం కూడా సరిపోతుంది. ఎందుకంటే నేను ఎలా పడితే అలా పడేయను, ఒక నీట్గా ఒక అరేంజ్లో అయితే చేసుకుంటాను. అంటే మనం ప్రతిరోజు కూడా వాడేటివన్నీ ఒక ర్యాక్లో ఉంచుకుంటాను. అలా కాకుండా ఏవైనా వ్రతాలు అలా ఏవైనా వచ్చినప్పుడు ఇంకొక ర్యాకులో అయితే ఉంచుకుంటాను అనమాట. ఇక్కడ నేను పూజ సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఏవైనా అయిపోయినవి, వేస్ట్గా ఉన్నటువంటివన్నీ కూడా పక్కకు అయితే తీసేసుకుంటున్నాను. దయచేసి ఇంకొక ముఖ్య విషయం అండి, మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదా తీర్థయాత్రలకి, అదేవిధంగా టెంపుల్స్ కంటూ
అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్తామో అక్కడల్లా నాలాగా మీరు కూడా పూజా సామాగ్రి దీపాలు అవి ఇవి తీసుకొని వచ్చేయకండి. చూసిందల్లా కావాలనుకుంటాను నేను. అది ఏంటో నాకు అర్థం కాదు. పూజ దగ్గరికి వస్తే చాలు ఎన్ని దీపాలు ఉన్నా కూడా నాకు మళ్ళీ ఇంకా తీసుకుందామా అన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది మనసుకి. ఎన్నున్నా సరిపోవు. ఇక్కడ బుక్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను అరుణాచలంలో తీసుకున్నామండి. భగవద్గీత అయితే మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చిందంట. అది కూడా ఇక్కడ నేను దేవుడి గదిలోనైతే ఉంచాను. ఇలా మిగిలినవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఇక్కడ టిష్యూ పేపర్లు అయితే ఉంచుకున్నాను. ఎందుకంటే మనం క్లాత్ యూస్ చేయడం వల్ల క్లాత్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మళ్ళీ కబోర్డ్కి అంతా తగిలి మరీ నల్లగా అయిపోతుంది. అందువల్లనే ఇక అగ్గిపెట్టెలు, సాంబ్రాణి ఇలా అన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నాను. చిన్నవన్నీ కూడా ఈ విధంగా ఒక బాక్స్లో అయితే ఉంచుకున్నానండి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకు ఈజీగా అనేది డైలీ పూజకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇక ఇంకొక ర్యాకులో అయితే నేను ఎప్పుడు వ్రతాలకి అలా ఎప్పుడైనా యూజ్ చేసేటివి మాత్రమే ఇక్కడ ఉంచుకున్నానండి. ఈ మధ్య అయితే నేను అమ్మవారి విగ్రహం ఫేస్ అనేది యూజ్ చేయడం లేదు. ఎందుకో నాకు నార్మల్గా సింపుల్గా చేసుకోవాలనిపిస్తూ ఉంది కలశ పూజ. అందుకే సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. ఇవేవి ఎక్కువగా యూజ్ చేయడం లేదు. అందువల్లనే ఇవన్నీ కూడా ఇంకొక ర్యాకులో అయితే ఉంచేశాను. ఇక ఫైనల్గా అయితే అంతా సర్దేసుకున్నాక డైలీ పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే రోజు నేను నిత్య దీపారాధన చేస్తాను కదా, ఆ పూజ దీపాలు, కుందులు, కలశం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నేను ఏం యూస్ చేస్తాను అనేది ఆల్రెడీ వీడియో చేశానండి. తప్పకుండా చూడకనుంటే ఆ వీడియో కూడా చూడండి. అదేవిధంగా ఈ విగ్రహాలు చిన్న విగ్రహాలన్నీ కూడా నేను అరుణాచలంలో అలాగే శ్రీకాళహస్తిలో అలా ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్కటైతే కలెక్ట్ చేశానండి. నా వీడియో నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.